శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివుడు వివాహానికై తరలిపోవుట. అనంతరం శివుడు హిమగిరి కందరం వలె తెల్లనగు మహావృషభాన్ని మెత్తని కొరడా దెబ్బలతో తోలుచు సాగిపోచుండెను. అదేను సమర్థంగా గుమ్మియి ఉన్న ప్రమధులపై కన్నులు ప్రసరింపజేస్తూ వజ్రం కొండలను వలె వారిని భయపెడుతూ వణికిస్తూ సాగుచుండెను. అంతటా హరియు త్వరతో అడుగులు వేయుచు ముందుగా పోవచ్చు. శ్రమ అయినప్పుడు చెట్ల నీడలందు విశ్రమిస్తూ త్రోవలోని ధరాధూళితో తన ఆభరణాలు వింత రంగులు కలవి అగచుండ పోవచ్చు ముందునకు నడుచుచుండడు. నిలవబడి ఈశని త్రోవకు ఇబ్బంది కలిగించవలదు అని జనుల్ని హెచ్చరించుచుండెను. ప్రభువు మొదటనే తనకు ఇచ్చిన ఆజ్ఞను మన్నిస్తూ వీరకుడును కనుపమును ముడివేసి, దేవతలారా, ఆకాశంలో ఏమి వింత చూస్తున్నారు? పర్వతాల్లారా, మాకు దూరంగా పొండు. మహాసముద్రంలారా, మహాసుర సంచారాన బురదగా అయినా మీ జలాన్ని శిలవలే గట్టిపరుచుకొనడు. గణాధిపతులారా, శిలవలే కట్టిపరుచుకొనడు. గణాధిపతులారా, చంచల గతితో పోవలదు. దేవతలతో కలిసి స్థిరగతితో నడవడు. ఓ భృంగి, నీవు నీ ఒడలివంక చూచుకొంచు అడ్డదిడ్డంగా పోవచున్నావే కాని శివుడు తన విశాల ముఖ మండలాగ్రాన్ని ప్రసరింపజేసిన త్రోవ వెంట ఆయన వహించుకొని పోవటలేదు. యమ, నీవు నీ దంతాల నడుమ సందుల బయలుపడి నోరు తెరుచుకుని ఏ సంభ్రమాన్ని లేక ఊరక దండాయుధాన్ని మోసుకొని పోతున్నావు. హెచ్చరికగా లేవు. ఏదైనా త్రోవ ఎంత రథములు, గుర్రములు, మాతృకలు తమ తమ అనుచరులు తమ వెంటరాగా కాలినడకతో నడుస్తున్న దేవతలను తమకు వలసిన దానికి రెండింతల త్రోవను ఆక్రమించి శివునికి త్రోవ విడిచటలేదు. దేవతలారా, గాలికి చామరాలు కలియాడుచుండు, ధ్వజములు చరించుచుండ టీవీతో తమ తమ వాహనాలను ఆరోహించి నడువుడు. మీరు 3 విధములకు లయలతో మీరు సాధన చేసిన రాగములను పాడలేరా? కిన్నరులు తమ విభూషణుల రాపుడి వల్ల కలుగు ధ్వనిని మరుగుపరచినంతగా గొంతెత్తి పాడలేకున్నారే. స్వజాతిజులారా, మీరును షడ్జ మధ్యమ స్వరాలతో బిగ్గరగా బహుతరంగా పాడరేలా. కళావేత్తలకు గౌడకులారా, మిగుల వంగిపోవు శరీరములతో మీరందరూ మీ కళలకు సంబంధించిన వ్యవస్థను విడిచి ఎవరికి వారై విడిపోయి భయపడుచు త్వరతో అడుగులు వేయిచు అట్లు పోవుచున్నారేలా. షాడ్గవాది కళాభిజులు కూడా అట్లు వేరువేరుగా పడిపోయేదరేలా. లలిత పద ప్రయోగాలతో సంపన్నంలైన మీ గీతకములతో ప్రభువుకి ఎదుట అతి స్పష్టార్థమకు అక్షత అనగా ఏ కొరత లేని సంగీతమును స్ఫుటంగా పాడరేలా. ఈ నాగజాతుల వారిని ఒక గుమ్మిగా ఉండక ఎవరి అంతటా వారే విడివడి రమ్యమగు రాసక నృత్తమును బహుగమక స్వభావవంతంగా అభినయించుచు పరమశివుని యశమును వ్యాపింపచేయుచు ప్రకీర్ణక విధానాన అభినయించుచున్నారేలా. ఈ వివిధ జాతులకు చెందిన దేవయువతులను ఒక అమెరికలో ఉండక ఆయా దిక్కులను ఎచ్చటనో చేరి పరస్పర మిశ్రితులై ప్రతీక్షణమందును ఏవేవో మాటలో పాటలో పలుకుచు ధ్వని చేయుదురేలా. చక్కని ధ్వనులకు మృదంగ వాద్యధ్వనులు వినవచ్చటలేదు. సంగీత శాస్త్రీయ మూర్ఛనా ప్రధానములకు మూర్ఛిత గీతికలు వినబడవు. ఇది ఏమి శ్రవణ ప్రీతికరమగు క్రమగతి గల సంగీత భేదములతో వివిధ సాధనాలతో కూడినవియు తుంబురంచే చెప్పబడినవి అగు వీణా మృదంగాది వాద్య విశేషాలు చక్కగా మ్రోయించబడవేలా. ఇట్లు పలుకు వీరకుని వచనములు అవధరించి సురాసురులు నియమబద్ధులై మిగుల హర్షంతో చరాచర జగమంతా తామే నిండి ముందుకు సాగిపోచుండిరి. ఇట్లు దిశలు ఉరుముతున్నట్టు ధ్వనించుచుండ మహార్ణవలు మోగుచుండ మేఘములు ఉరుముచుండ గిరికందరములు పగలుచుండ జగమంతయు తుమ్మల మగచుండ త్వరిత గమనాన తన నగరికి తరలి వస్తున్న శివునిచే హిమవంతుడు కళతనందనం. ఆ హిమాలయ మహాగిరి నగరమందు ఒకచోట మిగల ప్రకాశించి వేల కొలది బంగారు తోరణములుండెను. ఒకదానికి మరి ఒకటి చేరువలో మరికత మణివేదికలుండెను. ఒకచోట వైఢూర్యపు భూమికలుండెను. ఒకచోట జలజలాపారు అందమ్మకు సెలయేళ్లుండెను. ఆ నగరమందంతటను వేల కొలది పతాకలు కదిలి ఆడుచు అలంకారములై ఉండెను. ఇండ్ల ముంగిళ్ళ యందు కల్పవృక్షాల పూలు చల్లబడి ఉండెను. తెల్లని ఎర్రని నల్లని గైరిక ధాతువులు వ్యాపించి ఉండెను. త్రోవ పొడవున భవన గోపురములు కనబడుచు శోభించుచుండెను. సుగంధ ధూప పొగలతో నిరుపమానములకు మేఘముల ఆ నగరపు ఆకాశమున కమ్మి ఉండెను. అంతటా ఆ మనోహర వాయువులు వీచుచుండెను. ఇట్లు సురాసురుల స్థుతులందుకొనుచు పరమేశ్వరుడు ఒక క్షణకాలంలో ఇటు హిమవత్ మహానగరం చేరెను. ఓం శాంతి శాంతి శాంతి.